టెక్నాలజీ సాయంతో విస్తరిస్తున్న డీప్ ఫేక్ మోసాలపై హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఏఐ ఉపయోగించి మనకు తెలిసిన వారి ముఖం, గొంతును సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు సేఫ్ వర్డ్ ఒకటే సురక్షితమైన మార్గమని సూచించారు. ఏఐ సాయంతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలు ప్రముఖులను వణికిస్తున్నాయి. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సిపి సజ్జనార్ను కలిసి కంప్లైంట్ చేశారు చిరంజీవి. తన ప్రతిష్టను దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ఫేస్, వాయిస్ ను ఏఐ టెక్నాలజీతో క్లోన్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకు వీడియో లేదా ఆడియో కాల్ చేసి తాము ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని నమ్మించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అచ్చం మనకు తెలిసిన వారిలాగే మాట్లాడడంతో చాలా మంది మోసపోతున్నారు. ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి వీటి వల్ల 70,000 కోట్ల నష్టం వచ్చిందని పై ల్యాబ్స్ నివేదిక అంచనా వేసినట్లు తెలిపారు సిపి సజ్జనార్. డీప్ ఫేక్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ముందుగానే ఒక సేఫ్ వర్డ్ లేదా సీక్రెట్ కోడ్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు సిపి సజ్జనార్. ఎప్పుడైనా తెలిసిన వారి నెంబర్ నుంచి గానీ, కొత్త నెంబర్ నుంచి గానీ కాల్ వచ్చి డబ్బు అడిగితే ముందుగా ఆ సేఫ్ వర్డ్ ని చెప్పమని అడగాలన్నారు. వారు సరైన పదం చెప్పలేకపోతే అది మోసపూరిత కాల్ అని గుర్తించాలంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాస్తవాలు నిర్ధారించుకోకుండా డబ్బు పంపవద్దని చెప్తున్నారు సిపి. ఏఐను ఉపయోగించి చిన్న ఫోటో సాయంతో కాసేపట్లోనే డీప్ ఫేక్ వీడియోలను రూపొందించవచ్చని అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాయిస్ కు సంబంధించిన మోడల్స్ తో కూడా మాటలను యథాతథంగా రూపొందించవచ్చని చెప్తున్నారు. ఎన్నికల టైంలో ప్రజలను ప్రభావితం చేసేలా మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు రాబోతున్నాయన్నారు. డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యాక చాలా టైం తర్వాత బాధితులు అలర్ట్ అవుతారని, కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుందన్నారు. డీప్ ఫేక్ విషయంలో ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డిప్రెషన్ లోకి వెళ్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, కేవలం ఫేస్, వాయిస్ చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు సిపి సజ్జనార్. ఎవరైనా ఇలాంటి డీప్ ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడిగితే వెంటనే మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.